విచిత్రమైన మలుపులు, విచిత్రమైన వార్తలు భలే రాసేస్తున్నారు అన్నమాట. లెక్కర కుంభకోణం అని జనం నమ్మాలి. అందుకోసం ఎన్ని అబద్ధాలైనా వడ్డించేస్తాం. ఇవాళ వార్తను రేపు పొద్దున్న చూడరు జనం, రేపు పొద్దున్న చూసిందని ఇవాళ మర్చిపోతుంటారు. కాకపోతే ఏదో ఒకటి అవినీతి జరిగింది అని జనం మెదడులో ఫీలింగ్ క్రియేట్ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి, మొన్న ఏం చెప్పారు, 3,500 కోట్ల కుంభకోణం. ఎట్లాగా అంటే డిస్టిలరీ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇప్పుడేమో 16 డిస్టిలరీల ముడుపులే 1677 కోట్లు అంట. 5 ఏళ్లలో ఆ సంస్థలకి ఏపీ ఎస్బీసీఎల్ నుంచి 10,835 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు వచ్చినాయట. దీంట్లో 1677 కోట్లు ముడుపులు ఇచ్చారట. ఇది సిట్ దర్యాప్తులో తేలిందట. 10,835 కోట్ల రూపాయలు వ్యాపారం అంటే వీళ్ళు ఆర్డర్లు ఇస్తే దాంట్లో ప్రభుత్వానికే వచ్చేస్తుంది కదా 9,000 కోట్ల రూపాయలు. ఏది ప్రభుత్వం కొన్నది కదా, అక్కడ 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది లాస్ట్ ఇయర్. చివరి ఏడాది జగన్కి 25,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది లిక్కర్ మీద. ఆదాయం అంటే ఏంటి? తయారు చేసిన దానిని అమ్మితే, అంటే 10 రూపాయలు తయారు చేసిన దాన్ని 15 రూపాయలకి ప్రభుత్వం తీసుకుంటే దాన్ని 25 రూపాయలకి అమ్ముకుంటే ఆ 10 రూపాయలు లాభం అంటారు. ఇట్లా లాభమే 25,000 కోట్ల రూపాయలు వచ్చింది. మరి 25,000 కోట్ల రూపాయల లాభం వచ్చినటువంటి సందర్భంలో 1,677 కోట్ల రూపాయల ముడుపులు అంటే వీళ్ళకి వచ్చి వచ్చేదే ఉంది. ఇంకా అప్పుడు ప్రభుత్వం అంత లాభం తీసుకుందంటే వీళ్ళకి లాభం మిగిల్చింది చెంచాడే కదా డిస్టిలరీలకి. దాంట్లో మళ్ళీ 1,677 కోట్లు ఇచ్చేశారు. ఏమైనా డబ్బులు దొరికినాయి అంటే 5 బేసులు దొరకలా. మరి ఏం చెప్పారయ్యా అంటే అన్నీ ఎలక్షన్లో పనిచేశారు. ఎలక్షన్లో పనిచేసిన దానికి నువ్వు ఎట్లా సాక్ష్యం చెప్తావు దాంట్లో? అంటే మేము చెప్పాం కదా లిక్కర్ కుంభకోణమే, రాసుకోండి. అది ఇట్లా ఉంది పరిస్థితి.